హాయ్ హలో అందరు నమస్తే రైతులందరికీ. ఇక మన అయితే వరి కోతలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. మనం వచ్చేసి మాత్రం ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఏ సీడ్ పెట్టుకుంటే బాగుంటుందని అయితే మనమే మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలను అయితే. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇప్పుడు మనకైతే యాసంగి వచ్చేసి అయితే మాత్రం మనమైతే 100% అయితే బయో సీడ్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బయో సీడ్లో ఉతం ఒక 3 రకాల వెరైటీ చెప్పబోతున్నాను. నేను ఇంత ముందుకు పెట్టినా కాబట్టి మీకైతే కన్ఫామ్గా అయితే 100% అయితే దాదాపైన మనకు ఎకరానికి వచ్చేసి అయితే 30 నుంచి 35-40 క్వింటల్ల దాకా ఎగుతాం వెళ్ళిన సీడ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగానైతే మనకైతే 35 పైన అయితే సీడ్స్ అయితే మనం చెప్తున్నాం. ఒక 3 రకాల సీడ్స్ అయితే ఆ సీడ్స్ వచ్చేసి మాత్రం మనకైతే ఫస్ట్ అయితే RX100 అండి. RX100 అనేది మన పంటకాలం వచ్చేసి 115 రోజులు. ఇది మనకు వచ్చేసి మాత్రం ఒక కర్ర బాపతి. మనకు వచ్చేసి బ్యాగ్ మాత్రం 3 kgs బ్యాగ్ వచ్చేసి మాత్రం మనకైతే మన దగ్గరలో 900 నుంచి 1300 దాకా అయితే ఉంది. మీ దగ్గరలో ఎంత ఉందో ఏమో కానీ రేట్ అయితే 900 నుంచి 1300 దాకా ఉంటే 3 kgs బ్యాగ్ మనకైతే ఎకరానికి వచ్చేసి మాత్రం అయితే మనమైతే మిషన్కి నారు వస్తే మాత్రం మనకైతే వచ్చేసి మాత్రం 6 కిలోల విత్తనాలు అయితే మనకు అవసరం పడుతుంది. మళ్ళీ మనమైతే నాటైతే మనం తొందరగా వేసుకోవాలండి. తొందరగా వేయకపోతే మనం వాటర్ జరిపోక మనం బోర్ మోటార్ కాలిపోయి మాత్రం ఇలా అయితే పొలం అయితే కావడం జరుగుతుంది. మీరందరైతే రైతులైతే ఇలాంటి పరిస్థితి అయితే తెచ్చుకోకండి. ఇప్పుడైతే ఆ ఎండాకాలం కాబట్టి అయితే మీ దగ్గర ఇంకొక మోటార్ అయితే స్టార్టింగ్లో అయితే ఒకటి రన్నింగ్ ఉన్నా కానీ ఇంకొక మోటార్ అయితే అందుబాటులో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత పని చేసి చూద్దాం మన లాస్ట్కి వచ్చే వరకు మన పొలం అనేది ఎండిపోవడం జరుగుతుంది. దాని కారణంగానైతే ఖచ్చితంగానండి కిరాయికైనా తీసుకొచ్చి అయితే మనం అయితే ఒక స్కేల్ అయితే పెట్టుకోవాలి, ఒక మోటార్ అయితే. అప్పటిదప్పుడే మనం స్పాట్లో దించినట్టయితే మన పొలానికి అయితే ఎలాంటి ఇట్లా పర్యవేట్టుడు కానీ మనకి ఎలాంటి నీళ్ళ ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ ఇంకొక సీడ్ వచ్చేసి అయితే మనకైతే బయో సీడ్ అండి. బయో సీడ్ 1115 అండి. దాని పేరు సీడ్ పేరే బయో సీడ్. ఇది అయితే బాగా వస్తుందండి క్రాప్ అయితే. మన ఎకరానికి వచ్చేస్తే 40 క్వింటల్ అయితే కన్ఫామ్గా అయితే రావడం జరుగుతుంది.